ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలో తాగునీటి కోసం తిప్పలు పడుతున్నారు పబ్లిక్. వారం రోజులుగా మిషన్ భగీరథ వాటర్ సప్లై నిలిచిపోవడంతో స్థానికులు బోరు నీళ్లపైనే ఆధారపడుతున్నారు. బురదగూడెంలో తాగునీటి కోసం ఆదివాసీ గిరిజనులు హ్యాండ్ పంపుల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని రిక్వెస్ట్ చేస్తున్నారు స్థానికులు. గ్రామం గుండాల ఆసిఫాబాద్ జిల్లా అయితే మనము నైట్ నుంచి వెళ్ళి ఇక్కడ వాటర్ కోసం బాగా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే నైట్ 1 నుంచి వెళ్ళి కావలి కాస్తారు నీళ్లకు, చుక్క నీళ్ళు వస్తలేదు. ఇప్పుడు బిందెలు చూడు లైన్ పట్టుకొని ఉన్నాయి. ఎందుకంటే కంపల్సరీ ఎవరికి అధికారం కూడా తీసుకపోతే కూడా ఎవరు కనీసం పట్టించుకునే నాదుడే లేడు. ఇప్పటికీ నీళ్ళకి మన నైట్ నుంచి వెళ్ళి ఇప్పటికీ మనకు అసలు నిద్ర లేకుండా ఇక్కడ నీళ్ళ గురించి బోరింగ్ కాడ ఊకుండా ఉన్నాం. ఇక మా ఊరి వాళ్ళు, మా గూడెం వాళ్ళు, మనది బురదగూడెం, ఈ మన మిషన్ భాగీరథ నీళ్ళు వస్తుంది అంటే మిషన్ భాగీరథ నీళ్ళు కూడా వస్తలేదు. కాంప్లైంట్ ఇస్తున్నాం, పైపులు పొక్కలు పడుతున్నాయంటే అవి చూస్తలేరు, ఇవి చూస్తే కనీసం మనకు నీళ్ళు వచ్చే సౌకర్యం చూడండి సార్ దయచేసి గవర్నమెంట్.